రైట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కౌంటింగ్ ఏ విధంగా ఉంది, ఎవరు ట్రైనింగ్లో ఉన్నారు? మా ప్రతినిధి అహ్మద్ పాషా అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అహ్మద్, ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో ₹60 విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని దేవరకద్ర, బూత్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక గద్వాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఐజ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ 20 వార్డులు ఉండగా 13 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు, 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఐజలో కనిపిస్తా ఉంది. ఇక అమరచింతలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డును గెలుచుకున్నటువంటి పరిస్థితి అమర్చింతలో కనిపిస్తా ఉంది. ఇందులో అందరూ కలిసి చైర్మన్ ను ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆత్మకూరులో కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ వార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఇక కొల్లాపూర్ కి సంబంధించి ఫలితాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. రెండో దశ కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి దశలో కంప్లీట్ గా కాంగ్రెస్ అభ్యర్థులే 6 వార్డుల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. మరో 6 వార్డుల్లో కాంగ్రెస్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ ద్వారా సమాచారం అందుతుంది. మరోపక్క నాగర్ కర్నూలులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మెజార్టీ వార్డుల్ని ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కల్వకుర్తిలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక నారాయణపేట విషయానికి వస్తే బీజేపీకి సంబంధించినటువంటి వార్డు అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉంది. అక్కడ పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంటే త్రిముఖ పోరు కొనసాగుతుంది. ఒక వార్డు బీజేపీ గెలిస్తే మరో వార్డు బీఆర్ఎస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి, మరో వార్డులో కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి మనకి నారాయణపేటలో కనిపిస్తా ఉంది. ఇక మక్తల్ విషయానికి వస్తే మక్తల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు మక్తల్లో కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినటువంటి పరిస్థితి మక్తల్లో ఉంది. ఇక వనపర్తి, పెబ్బేరులో కాంగ్రెస్ ఏకపక్షమైనటువంటి ఫలితాలు రాబట్టుకుంటుంది. బీఆర్ఎస్ కూడా పలు వార్డుల్లో గట్టి పోటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో వనపర్తికి సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు కూడా వెలువడయ్యే అవకాశాలు కనిపిస్తా ఉంది. ఇక నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి కోస్గి, మద్దూరు ఈ రెండు కూడా సీఎం సెగ్మెంట్ కి సంబంధించినవి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ మొత్తంలో గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కొడంగల్లోనూ కాంగ్రెస్ కే ఏకపక్షమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 21 మున్సిపాలిటీలో దాదాపు 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫలితాలను బట్టి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా హంగుచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏకపక్షంగానే ఓటరు తమ ఓటు హక్కుని కాంగ్రెస్ వైపుకి వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కల్వకుర్తి మొదలుకొని ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూరు, వనపర్తి, పెబ్బేరు, మహబూబ్ నగర్, అదే మాదిరిగా బూత్పూర్, దేవరకద్ర, ఆత్మకూరు, మక్తల్, నారాయణపేట ఈ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయా వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ మొత్తంలో గెలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ముందు నుంచి మనం చెప్తున్నాము ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట, వన్ సైడ్ గా కాంగ్రెస్ కే ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి క్రమంలో ఒక 2 మున్సిపాలిటీల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. మరో 3 మున్సిపాలిటీల్లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 దశలో 30 డివిజన్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఫలితాలు వెలువడలేదు. మరో 30 డివిజన్లకు మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కంప్లీట్ గా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఫలితాలే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అహ్మద్.